నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 979 రోజులైందండి. ఈ రోజు 980 రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 979 రోజులు అయిందండి. ఈ రోజు 980 రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి పూజారి వెంకటేశ్వర గారిని కార్యక్రమం ప్రారంభించమని కోరుతున్నారండి. మధ్యలో డిస్టర్బ్ అయింది, క్షమించాలండి. కొంచెం సిస్టమ్ లో కొంచెం ప్రాబ్లం వచ్చింది. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత
జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 980వ రోజు. మనకు 980వ రోజు అంటే 2023 నవంబర్ 8వ తేదీ మనకు శ్రీకృష్ణ దేశికేంద్రులు ఎరుక ఉత్పత్తి లక్షణము పరిపూర్ణాన్ని స్పష్టంగా అపరోక్షం కావించుకునే ఈ రోజు సద్గురు శ్రీ జ్ఞానేశ్వరి పరిపూర్ణాన్ని మనకు స్పష్టంగా వింటున్న శ్రోతే పరిపూర్ణుడు అని ప్రతిపాదన చేసేటువంటి ఈ రోజు ఆ పరిపూర్ణంలో ఎరుక ఎలా పుట్టలేదో, ఎరుక ఎలా ఉత్పత్తి కాలేదో తెలియజేసేటటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 90 నుంచి 94 వరకు మొత్తం 5 కంద పద్యాల యొక్క సారాంశాన్ని ముందుగా తెలుసుకుందామా? కానివ్వండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? జలమందు మొదలు లేకనే జలచరములు పుట్టి పెరిగి సమసిన రీతిన్ అల పరిపూర్ణములో నీవు ఇల సజ్జననంబు స్థితియు విలయములౌరా. అచలమున మొదలు లేకనే సచరాచర జంతు నిచయ జననమగు అప్సుచయమునలేని జలచర నిచయము జన్మించినట్లు నిశ్చయము సుమీ. నీరందు చేపలేకనే నీరున జన్మించి మించి నీల్గిన రీతిన్ తోరమగు బట్ట బయటను వారక గుర్తెరుగు మేను వచ్చును బోవున్. జలది జలచరములోపల గలదా జలరాశిలోని జలచరము వలెన్ జలధి నిత్యంబో అనిత్యము జలచరము ఇట్లు అచలచలము సరణులు గనుమీ. జలరాశికి పుట్టవు గద జలచరములు వాటి కవ్వె జనియించు గదా కలకాలము ఇట్లు బయలెరుకలగాంచిన సంశయంబు కడకే గుజుమీ. కొంతమంది మాటలు పాటలైపోతాయి, మరి కొంతమంది వచనాలు స్పష్టంగా అర్థాన్ని నేరుగా శ్రోతకు తెలియజేస్తాయి. మన అవధూత ఆశ్రమంలో లక్ష్మీనారాయణ గారు ఉండేవారు విజయవాడ. ఇప్పుడు కూడా నేను పోయి కూర్చుంటే బోధ ప్రారంభిస్తారు అమ్మగారు. 98 వయసు అవుతుంటే కూడా ఆమె గానే కందార్థం పాడిందంటే వ్యాఖ్యానం అవసరం లేదట. ఆ విధంగా దేవి అమ్మగారు గానే మనకు కందపద్యం చెప్తే అందులో పదాన్ని ఆవిడే విడదీసి మనకు చూపించేస్తారు స్పష్టంగా. అట్లా ఈ రోజు మనకు ఒక టాపిక్ ప్రారంభం అవుతుందండి. నిన్నే సూచన చేయడం జరిగింది. ఎరుక ఉత్పత్తి లక్షణము. దీని పేరు ఏం పేరు అంటే ఎరుక ఉత్పత్తి లక్షణం. ఇప్పటి కందపద్యాల్లో ఇది 3వ శీర్షిక అండి. ఇంతకు ముందు 2 శీర్షికలు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. బయలు లక్షణము నంబర్ 1, నంబర్ 2 ఎరుక లక్షణము. బయలు లక్షణంలో ఎరుక లేదని తెలిసింది, ఎరుక లక్షణంలో
బయలులో ఎరుక లేదని తెలిసింది. ఉమ్, అట్లా దాని సారాంశాలు. అదే అండి. ఇప్పుడు మీరే చెప్పండి, ఎరుక ఉత్పత్తి లక్షణంలో కూడా ఏం తెలుసుకోవాలి మనం? బయలులో ఎరుక ఉత్పన్నం కాలేదు అని. అంతే అంతే. ఉమ్, ఎరుక ఉత్పత్తి లక్షణంలో కూడా ఉమ్, మీరు అన్నట్టు బయలులో ఎరుక ఉత్పన్నం కాలేదు. ఇంతేనండి, యోగ వాసిష్టంలో ఉండేటువంటి హెడ్డింగ్ కూడా ఇదేనండి. ఉమ్, మూడో ప్రకరణం అది. ఉమ్, మొదట వైరాగ్య ప్రకరణం అండి. ఉమ్, 2 ముముక్షు వ్యవహార ప్రకరణం అండి. ఉమ్, యోగ వాసిష్టంలో మూడో ప్రకరణం పేరు ఇదేనండి. ఉమ్, ఉత్పత్తి ప్రకరణం అంటాడు. ఉమ్, అరే నేను ప్రపంచం ఎట్ట ఉత్పత్తి అయిందో చెప్తారేమో అని ఎత్తుకులాడుతున్నదంట. ఉమ్, ఎక్కడ చూసినా ప్రపంచం ఉత్పత్తి కాలేదని నిరూపించుడే. ఉమ్, అదేవిధంగా మనం విశ్వరూప సందర్శనలో చూసాం. ఉమ్, విశ్వం అంతా చూపిస్తాడేమో, మనం విశ్వరూప సందర్శనలో ఎత్తుకులాడదామని పోయి చూస్తే మనకు ఉన్న పరిపూర్ణం విశ్వం లేనిదని చూపించినాడు. అదేనండి. అట్లా పరిపూర్ణంలో ఎరుక లేనిదని ఉమ్, స్పష్టంగా చూపించాలంటే ఉమ్, అంటే భస్మాసురుడు భస్మమైనట్టు ఎరుక తనకు తానుగా మగ్గాల. ఉమ్, కలలో సింహాన్ని చూసినటువంటి ఏనుగు ఉమ్, తనకు తానుగా కుసించి చచ్చిపోద్దంట. ఉమ్, ఆ విధంగా స్పర్శ యోగంతో శిష్యుడు తనకు తానుగా గురువు దగ్గరికి పోయినప్పుడు తనకు తానుగా గురువాక్యాన్ని పాటించి తానే పరిపూర్ణుడుగా తెలియడమే అచల పరిపూర్ణ బోధ పరమార్థము. అది ఇక్కడ బయలంటే ఆధ్యాత్మికంలో విషయ ప్రపంచం లేదు, ఉత్పన్నం Yes. కావడం లేదు, అంతే కదా గురుగారు? వెరీ క్లియర్. ఆ, ఆ విషయ ప్రపంచం ఉత్పన్నం కాలేదని స్పష్టంగా ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు శరీరంతో ఉండేటప్పుడే అతను అశరీరుడుగా తనకు తాను అపరోక్షము కావించబడతాడు. ఉమ్, కాబట్టి పరిపూర్ణ బోధలో స్పష్టంగా మనకు ఎరుక లేనిదేనని స్పష్టమైనప్పటికీ కూడా ఉమ్, శిష్యుల యొక్క వచ్చేటువంటి శిష్యుల యొక్క ద్వంద్వ ప్రవృత్తిని తీసేయడం కొరకు ఉమ్, ఇలా హెడ్డింగ్ పెట్టి ఉత్పత్తి, స్థితి, నాశనము అనేటువంటి 3 పదాలు చాలా ముఖ్యమైనవండి. ఉమ్, ఉత్పత్తి, స్థితి, నాశం. ఉమ్, ఈ 3 పదాలతోనే ఇప్పుడు మీకు ద్వితీయార్థంలో కూడా చెప్పబోతున్నాం. ఉమ్, యజ్ఞము, తపస్సు, దానం. ఉమ్, యజ్ఞం అంటే శరీరమేనండి. ఆ, తపస్సు అంటే మనసేనండి. ఉమ్, దానము అంటే నేను శరీరము, నేను ప్రపంచము అనేటువంటి గుర్తుని దానం ఇచ్చేయడమేనండి. ఉమ్, ఇక్కడ అంతే, ఉత్పత్తి, స్థితి, నాశం. ఉమ్, ఉత్పత్తి అంటే ఉత్పత్తి అయినట్లు తెలిసేది, ఉత్పత్తి అయినట్టు తెలిసిన దేహంలో ఉండేటప్పుడే కదండి. అవును. స్థితి అంటే ఈ యొక్క ప్రపంచం నిజమని భావించే భ్రమే కదండి. అవును. నాశము అంటే ప్రపంచం నాశనం అవుతుందని కాదండి, ఉమ్, ప్రపంచం ఉన్నదనే భ్రాంతి నాశనం అయింది. బయల్లో నువ్వు లేకుండా పోయావు. అదే నాశనం అండి. ఉమ్, మళ్ళీ చూసుకోండి, ఉత్పత్తి, స్థితి, నాశనం అనే 3 పదాలని ఉమ్, అక్కడ మనకు యజ్ఞము, తపస్సు, దానము అని చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ. ఉమ్, ఇక్కడ ఉత్పత్తి, ఎరుక ఉత్పత్తి లక్షణంలో కృష్ణ ప్రభు ఏం చెప్పబోతున్నారంటే, ఉమ్, ఉత్పత్తి అంటే దేహం అండి, ఉమ్, నామరూపాలతో ఉన్న దేహం అండి. ఉమ్, స్థితి అంటే నామరూపాలతో ఉన్న దేహంలో గుర్తిరుగుతున్నటువంటి అబద్ధపు గుర్తు ద్వయము అండి. ఉమ్, నాశము అంటే భ్రాంతి నాశనం అండి. భ్రాంతి నాశనం. అదే అండి. భ్రాంతి నాశనం. భ్రాంతి నాశనం అయినప్పుడు దేహం లేనిదే అవుతుంది, అప్పుడు ఆయన శరీరుడే కదండి. ఉమ్, కాబట్టి శిష్య ప్రబోధార్థము కొన్ని సూచనలు, ఉపమాన ఉపమేయాలతో సూచనలు. అది బా. ఈ కృష్ణ ప్రభువులు చెబుతున్నటువంటి పద్యాలు అంత సామాన్యంగా తీసుకునేది కాదు, చిన్న విషయం కాదు. ఊరికే తెలుగు మాటలే కదని చులకనగా చూడడం కాదండి. ఉమ్, అదేంటి, గురువాక్యోపనిషత్తు, అనంతోపనిషత్తుల సారాంశమే ఈ 4 పద్యాలండి. ఉమ్, మళ్ళీ చూడండి, అంటే ఉపనిషత్తు ప్రతిపాదితమే ఎప్పుడు కూడా ప్రబోధం ఉంటుంది. ఉమ్, ఉపనిషత్తు, గురువాక్యోపనిషత్తు, తర్వాత అనంతోపనిషత్తుల సారాంశమే ఇప్పుడు చెప్పేటువంటి 5 కంద పద్యాలండి. అచ్చా, గురువాక్య అనంతోపనిషత్. ఓకే అండి. ఉమ్, గురువాక్యోపనిషత్తులో 7 శ్లోకాలు ఏముంటాయి అంతేనండి. ఉమ్, అనంతోపనిషత్తులో 43 శ్లోకాలు ఉన్నాయండి. ఉమ్, ఆ రెండింటినీ నేను అదే వ్యాఖ్యానం చేయబడి ఉంది, నా దగ్గర నా చేత వ్యాఖ్యానం చేయబడిన ఆడియోస్ ఉన్నాయి.
అదే గురుగారు. ఇంకా దాన్ని విడుదల చేయాల్సిన అవసరం ఉండదు, ఆయనకు తీరిక లేదు పాపం. ఆ మొత్తం సారాంశం ఈ 5 కంద పద్యాల కిందకి వచ్చేస్తున్నాను. వాటిని తేటగా చెప్పినటువంటిదే ఇదే అండి. చూడండి, ఇప్పుడు నేను అవి పరిశీలించడం వల్ల, ముందే పరిశీలించి ఉండడం వల్ల ఇప్పుడు నాకు ఇది ఈజీ. అది లేకుండా ఊరికే తెలుగు మాటలను మాత్రం అర్థంగా చెప్తే ఉపయోగం ఉండదు. అదే గురుగారు. అది తెలిసిన వాళ్ళు తెలియజేయడానికే మనం గురువు దగ్గరికి పోయేది. కనుక చూడండి, ముందుగా ఈ కంప్లీట్ గా నీళ్లు చేపకు సంబంధించిన విషయమే 5 కంద పద్యాలు కూడా. నీళ్లు అంటే నాలో ఉండే ప్రాణం అండి, చేప అంటే నా దేహం అండి. బాగా గమనించండి, నీళ్లు అంటే నాలో ఉండే ప్రాణం అండి, చేప అంటే నా దేహం అండి. ఈ రెంటికి పరిపూర్ణంలో మూలం లేదండి. ఈ రెండూ కలిసినటువంటి గుర్తే కదా మాట్లాడుతున్నాను. ఈ కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. 5 పద్యాలు ఇట్లే కొనసాగుతాయి. నీళ్లు అంటే ప్రాణము, చేప అంటే నా శరీరం, శరీరం. సముద్రం లోపల చేప ఎదుగుతా ఉంది, శూన్యం అనే ప్రకృతి లోపల ఈ శరీరం నిజమని భ్రమిస్తా ఉంది. అంతేనా? ఇప్పుడు నేను పంచభూతాలకు లోపలనే కదా నా మాటలన్నీ, పంచభూతాలకు బయట కాదు కదా. అవునండి. పరిపూర్ణం పంచభూతాలకి లోపల బయట ఉండేది కదా. అవునండి. లేనివి కదా, అప్పుడు పంచభూతాలు లేనివి కదా, చెప్తా ఉండే వాడు లేదు కదా. ఈ అవగాహన నేను చెప్పినంత సులభంగా చెప్తే దాన్ని నాస్తికవాదం అంటారు. అదే ఉపనిషత్తు ప్రతిపాదితమై చెప్తే అది నాస్తి ఆస్తికవాదాలకు అతీతమైనటువంటి పరిపూర్ణ ప్రబోధ సిద్ధాంతం అంటారు. అది వరుస క్రమంలోనే బోధించబడాలి. అందుకని చెప్తున్నా చూడండి, జలమందు మొదలు లేకనే పరిపూర్ణంలో లేని ఎరుకనే అని అర్థం అండి. అక్కడ జలము అంటే చూడండి, ఇక్కడ జలము అంటే నా ప్రాణం అని చెప్పాను, దేహం అంటే చేప అని చెప్పాను. ఇక్కడ ఉపమానం ఎలా తీసుకోవాలంటే, నీళ్లలో చేప జన్మించినప్పుడు చూడండి, చేప సముద్రానికి పుట్టిందా చూసుకోండి, సముద్రానికి పుట్టిందా తనకు తానుగా పుట్టిందా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు సముద్రానికి ఎట్ట పుడుతుందండి? అట్లా సముద్రానికి ఎలా పుడుతుంది చెప్పండి చేప? సముద్రంలో ముందుగా సృష్టి క్రమంలో చేపలు లేవు. సృష్టి క్రమంలో చేపలు లేవు. ఉదాహరణ, మీకు దగ్గరగా ఉండే చెరువులో చేపలు ఎవరు వదలకుండానే పల్లపు ప్రదేశమే చెరువు అంటున్నాం. చెరువు అనే పదం మీ ఊరికంతా పల్లం ఏది ఉందో అదే పల్లం, అదే చెరువు. ఇప్పుడు వింటా ఉండే శ్రోతలందరికీ వర్తిస్తుంది ఇది, మా ఊరికే కాదు. మీ ఊర్లో పల్లపు ప్రదేశాన్ని చెరువు అని ఉపయోగిస్తాం. అది ఎండాకాలంలో ఎండుతుంది, వర్షాకాలంలో నిండుతుంది. నిండిన చెరువులో చేపలు ఎవరు వదిలే పని లేదు. నీళ్లు నిండిన వెంటనే భూమి వాతావరణానికి ఈ నీటి వాతావరణానికి కలిపి ఎట్లాగైతే చేప ఉత్పత్తి అవుతుందో, అమ్మ కడుపులో నేను కూడా మొదట చేపలాగానే ఉండేవాడిని. అదేవిధంగా ప్రకృతి ఒడిలో 84 లక్షల జీవరాశులు చేపల కిందికే లెక్క. గమనించండి. అట్లా వాతావరణ ప్రభావం వలన నీళ్ళల్లో చేప తనకు తానుగా పుట్టగొడుగు పుట్టకనే పుట్టినట్టు, గడ్డి మొలిసినట్టు, తనకు తానుగా ఎట్లాగైతే పుట్టినట్టు, పెరిగినట్టు, సచ్చినట్టు దానికి మాత్రమే ఎరుక, సముద్రానికి ఎరుక లేదు. లేదు, కానీ సముద్రం కూడా తనకు తానే పుట్టింది. అది కూడా మరి చేపలాగానే ఎలా పుట్టిందో అది కూడా అలాగే పుట్టింది. అంతే కదా గురుగారు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకదానికి ఒకటి ఆధారంగా పుట్టినాయి అయ్యి రెండు. అవును, నేను ఒప్పుకున్నాను. సముద్రం, సముద్రం కోసం చేప పుట్టినట్టు ఉంది. అది ప్రకృతిలో సిద్ధాంతం అండి. అది ప్రకృతిలో మీరు చెప్పే సిద్ధాంతం అండి. ఉదాహరణ కింద తీసుకుంటే పరిపూర్ణంలో ఉదాహరణ చెప్పేవాడు లేదు కాబట్టి జలమును పరిపూర్ణం కింద ఉదాహరణగా తీసుకోవాలి. జలమును పరిపూర్ణం కింద ఉదాహరణగా తీసుకోవాలి.
జలమును పరిపూర్ణంతో ఉదాహరణగా తీసుకున్నప్పుడు పరిపూర్ణంలో లేకనే ఉత్పత్తి అయినట్టు తెలియబడుతున్నటువంటి ఎరుక నామరూపాలకు సంబంధించిందే తప్ప పరిపూర్ణానికి సంబంధించింది కాదు అని చెప్పడమే అది ఉదాహరణ. కరెక్ట్. సారీ. లేదు లేదు, మీరు చెప్పకపోతే మిగతా వాళ్ళకి తెలియదు. అంతే, ఇది ఉదాహరణ కోసం, అంతేగాని మక్కిగా కాదు. చెప్పకపోతే నేను చెప్పడం కూడా సాధ్యం కాదు. అంతేనండి, అంతే. ఆ విషయం సెకండ్ హాఫ్ లో ఉంది. రెండో లైన్లో అదే ఉండేది. అంతే, కరెక్ట్. ఈ విధంగా నీళ్ళల్లో లేని చేపలు నీళ్ళల్లో తనకు తానుగా వచ్చినట్లుగా ఇదో అల పరిపూర్ణములో అలా అక్కడ అంటే సృష్టికి ముందు, అచల పరిపూర్ణంలో కాదు, అలా పరిపూర్ణంలో అంటే అలా అంటే సముద్రంలో అల కాదు. అలా అంటే అల్లదిగో సృష్టికి ముందు పరిపూర్ణం ఉంది, అది అలా అంటే. పరిపూర్ణంలో అంటే ములుగుచ్చేదానికి సందు లేకుండా నిండి నిబిడీకృతమై ఉన్న పరిపూర్ణంలో ఎరుక పుట్టనే లేదు. ఎవరికి పుట్టలేదంటే పరిపూర్ణుడికి పుట్టలేదు. ఈ జనన మరణాలని భ్రాంతి చెందిన వాడికి పుట్టినట్లు, పెరిగినట్లు, సస్తున్నట్లు తెలుస్తా ఉంటదండి. అందుకని అలా పరిపూర్ణంలో అంటే స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణంలో ఎరుక లేకనే ఉన్నట్లు తోచబడుతున్నదని తెలియజేయటం కొరకు ఆ యొక్క సముద్రాన్ని, నీటిని, చేపను ఉదాహరణగా చెప్పారండి. ఈ యొక్క విలసత్ అంటే పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంలో జననము, స్థితి, విలయము అవుతూ ఉంటుంది. ఇక్కడికి మనకు 90వ పద్యం పూర్తయిందండి. దీని సంక్షిప్త భావం చూడండి. పిల్లల్లో చేపకు సంబంధించిన ఆధారాన్ని ఎవరైనా అంటే ప్రకృతి పైన పరిశోధన చేసే వాళ్ళు ఎవరు, మా చెల్లెలు కూతురు పరిశోధన చేస్తారండి. నానో పార్టికల్స్, అత్యంత సూక్ష్మమైన పరిశోధన అంట, పిహెచ్డి చేస్తున్నారు. నానో పార్టికల్స్ అంటే కంటికి కనిపించినటువంటి అణువుల పరిశీలన. మరి ఇంకా ఏదైనా కూడా పరిశోధన ఎవరినా మీరు చెప్పండి. నీళ్ళల్లో చేపకుండే ఆధారాన్ని పరిశోధించి పుస్తకం రాసి చూపమని చెప్పండి. ప్రకృతిలో ఎరుక పుట్టుకు సంబంధించిన సూచన ఎంత పెద్ద సైంటిస్ట్ వచ్చినా అది కుదరదండి. అది అచల ఋషికి మాత్రమే తెలుసు అంట. కాబట్టి నీళ్ళల్లో ఆధారం లేకుండా చేప ఎట్టు పుట్టిందంటే వాడికి ఆధారం చూపించమంటే వాళ్ళు ఏం చేస్తారు, వాతావరణాన్ని పరిశోధించి మైక్రోస్కోపులు పెట్టి దానికి సంబంధించిన అక్షరాలని పుస్తకాలుగా రాస్తారు, అంతే. అంతేనా కాదా? ఫంగస్ అది వెరీ సింపుల్ గా వాడు ఎవరు పెన్సిలిన్ కనిపెట్టినాడు కదా, అలెగ్జాండర్. ఊరికే బూజు నుండి పెన్సిలిన్ కనిపెట్టినాడు అంటారు. ఆ బూజు ఆయనకు ముందే ఉంది. అదేవిధంగా గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టినాడు అంట న్యూటన్. ఆయనకు ముందు కూడా ఆపిల్ పండు కిందనే పడతాను, పైకి పోలేడా. అట్ట వీళ్ళంతా కూడా పంచభూతాత్మకమైన దాన్ని ప్రయోగాలు చేసి నిరూపించి పుస్తకాలు రాయగలరే తప్ప అచల ఋషికి తెలిసినటువంటి అచల పరిపూర్ణము సైన్స్ కి అందదు. కాబట్టి ఉత్పత్తి నాశనములు లేనివని కేవలత్వం చెందినటువంటి అచల ఋషియే చెప్పాలా, అచల ఋషియే ఉదాహరణల ద్వారా నిరూపించాలని. ఇది మనకు 91వ కంద పద్యం సారాంశం అండి. నెక్స్ట్ 92 అట్లాగేనండి. అచలమున అంటే పరిపూర్ణంలో లేకుండానే 90 పూర్తయిందండి. 91 తీసుకోండి. 90 పూర్తయింది ఇది. ఇది 91. 90 వచ్చి జలమందు మొదలు లేకనే అనేది 90. 91 వచ్చి అచలమున మొదలు లేకనే. అచలమున మొదలు లేకనే చరాచర. చూడండి అక్కడ దానికి దీనికి పోలిక చేశాడండి. నీళ్ళల్లో మన ఊర్లో చెరువు నిండినప్పుడు లేని చేపలు ఉత్పత్తి అయినట్లుగా ఉత్పత్తి అయిన వాడికే తెలుస్తున్నాయి. అది రహస్యం. ఆ చేపకు చేప తెలిసినట్టు ఆ చేప తెలిసేది కూడా ఇక్కడ. ఇది ఒక సూచన గమనించండి, అద్భుతమైన సూచన. చేప తెలుస్తా ఉండేది చేపలాగా నామరూపాలతో ఉన్న నాగేశ్వర ప్రసాద్కే కదా. నామరూప రహితుడైనటువంటి అచల పరిపూర్ణుడుగా చూడు
ఉమ్. అప్పుడు నాగేశ్వర ప్రసాదే కనపడే చేప ఎట్ట కనపడుతుంది? ఆ, అర్థమైంది. మళ్ళీ ఇంకో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? అంతేలే, అంతే గురువు గారు. బాగుంది. అట్ట. ఉమ్, ఇప్పుడు చూడండి, అచలమున అంటే పరిపూర్ణంలో లేకనే లేని పరమ పురుషుడును అనేది అచలం. ఉమ్, లేకనే కలిగినట్లుంది అనేది లేని ఎరుక. ఉమ్, పరమ పురుషుడును లేనిది ఎరుకయు కలదు అని చెప్పారు సిద్ధాంతం ప్రారంభంలో. ఉమ్, అట్లా పరమ పురుషుడు అనేది అచలము, మొదలే లేకనే స చరాచర జంతువులు. ఉమ్, స అనే పదం చరాచర జంతువులకు చెందుతుందండి. ఉమ్, అంటే కదలని కదులుతున్న ఉమ్, రాళ్ళు రప్పల నుంచి ఉమ్, మానవుడి వరకు, ఆ, రాయి రప్ప నుంచి మానవుడి వరకు ఉమ్, చరాచర జంతు నిశ్చయము, అది నిశ్చయం కాదు నిశ్చయము, కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కరెక్టే ఉంది. ఆ, నిశ్చయము అంటే సమూహం అండి. ఆ, 84 లక్షల జీవరాశుల గుంపు ఆ, అది పుట్టినట్లు తెలియబడతా ఉంది. ఎట్లా, ఎందుకు అంటే ఆ, నీళ్ళల్లో అప్సు చయమున, అప్సు అంటే నీళ్ళండి, ఆహా, అప్సు చయమున సెకండ్ లైన్ స్టార్ట్ అండి. అవును. నీటి సమూహంలో లేకనే జలచరాలు జన్మించినట్లని ఇంతకుముందు పద్యంలో చెప్పాం కదా. ఉమ్, అలా నిశ్చయం సుమి, ఆ విధంగా నిర్ణయం తీసుకోండి. ఉమ్, శుద్ధమైన స్వచ్ఛమైన నీటి సమూహంలో మూలం లేకనే అంటే పరిపూర్ణంలో మూలం లేదండి. ఉమ్, చేపలకు మూలం భూమేనండి. ఉమ్, భూమికి అవి అటాచ్ అయినప్పుడు భూ వాతావరణం నీటి వాతావరణం కలిసినప్పుడు చేప తనకు తానుగా ఉత్పత్తి అవుతుంది. ఉమ్, ఎట్లా? తల్లి కడుపులో నేను ఉత్పత్తి అయినట్టే. ఉమ్, నీళ్ళల్లో చేపలాగానే తల్లి కడుపులో నేను ఉత్పత్తి అయింది కూడా. అవును గురువు గారు. నేను అనే అబద్ధపు గుర్తు తల్లి కడుపులో ఎట్లా ఉత్పత్తి అయిందో సముద్రంలో చేప అట్లా ఉత్పత్తి అయింది. ఉమ్, అచల పరిపూర్ణ గురు సూచనతో చూస్తే ఉమ్, నేను ఉత్పత్తి కానే లేదు. ఉమ్, ఉమ్, నేనే ఫస్ట్. నేను ఉమ్, ఒక శుద్ధమైనటువంటి జలంలో ఈ యొక్క భూమి వాతావరణం వల్ల ఎలాగైతే జీవరాశులన్నీ పుట్టినట్లు పెరిగినట్లు సమసినట్లు తెలుస్తున్నాయో, ఉమ్, అదే విధంగా పరిపూర్ణంలో కూడా ఎరుక కనపడమే గాని ఇది లేదు. ఇంద్రధనుసు లాగా. ఉమ్, నెక్స్ట్ 92 ఉమ్, డైరెక్ట్ చెప్తాడు. ఉమ్, నీరందు చేపలేకనే. నేను చెప్పాను మీకు మూడో కంద పద్యం జరుగుతుందండి ఇవాళ. ఉమ్, నీటిని ప్రాణంగాను, దేహాన్ని నీటితో దేహంతో గుర్తిరగబడుతున్నటువంటి నీరే ప్రాణంగా తెలియబడుతుంది. ఉమ్, ఇట్లా కాకుండా మనం ఇక్కడ చూడండి, నీరందు చేప లేకనే ఉమ్, నీరున జన్మించి మించి నిలిగినట్లు. ఉమ్, చూడండి, ఇక్కడ నీరు అనేటువంటి పదాన్ని, మొదటి నీరు అనే దాన్ని పరిపూర్ణం కింద మీరు తీసుకుంటే, ఉమ్, పరిపూర్ణంలో లేని ఎరుకే నీళ్ళల్లో చేప. ఉమ్, బాగా గమనించండి. ఉమ్, నీరందు చేప లేకనే, ఇదే మాట పరిపూర్ణంలో ఎరుక లేకనే. ఉమ్, నీరున జన్మించి మించి నిలిగిన పరిపూర్ణంలోనే ఇదే విషయాన్ని దీక్షితుల వారు దాంట్లో రాస్తాడండి. ఉమ్, బయలందు పుట్టు సర్వము బయలందే లీనమౌను బ్రహ్మాండము అంటాడు. ఉమ్, దానికి సరిగ్గా సరిపోతుంది. ఉమ్, ఎట్లాగైతే పరిపూర్ణంలో లేని ఎరుక ఉన్నట్లుగా భ్రాంతి గొలుపుతుందో ఉమ్, దానికి ప్రూఫ్ చెప్తున్నాడు. నీళ్ళల్లో లేని చేప నీళ్ళల్లో పుట్టినట్లు పెరిగినట్లు సచ్చినట్లు దానికి అనిపిస్తా ఉంది కదయ్యా. ఉమ్, అదే విధంగా పరిపూర్ణంలో లేకనే, ఈ పరిపూర్ణాన్ని తోరము అనే పదం వాడతారు ఇక్కడ. ఉమ్, తోరము అంటే ములుగుచ్చేదానికి సందు లేకుండా అని అర్థం. ఉమ్, తోరమగు బట్ట బయటను. ఉమ్, ఇక్కడ తోరం అనే పదానికి ఆకాశము కంటే అతీతమైన, అచ్చా, ఆహా, ఆకాశానికి లోపల బయట వ్యాపకాతీతమై ఉన్నదే బయలు. ఆ, మళ్ళీ చూడండి, ఆకాశము అంటే సృష్టికి అవకాశం ఇచ్చిందండి. ఉమ్, ఆకాశానికి లోపల బయట అనే తేడా లేకుండా ఉమ్, అంతటా నుండి నిబిడీకృతమై ఉండేటువంటి బట్ట బయలులో ఉమ్, ఈ యొక్క వారక గుర్తెరుగు మేను, గుర్తెరిగేటువంటి మేను వారక గుర్తెరుగును, ఉమ్, ఎడతెగక
జన్మ పరంపరలుగా గుర్తిరుగును. ఉమ్, పారక అంటే ఈ గుర్తు మానవ శరీరంలో పోగొట్టుకోకపోతే ఎన్ని జన్మలకైనా వస్తానే ఉంటది. అది ఆ, మానవ జన్మలోనే దాన్ని పోగొట్టుకోవాలా, అవునండి. వచ్చును పోవు. ఉమ్, ఇక్కడ చీకటిని మనం చీకటి అని, వెలుతురుని వెలుతురు అని 2 పదాలు ఉపయోగిస్తాం కదా. ఉమ్, ఈ 2 కానిదే బట్ట బయలండి. ఉమ్, అదేవిధంగా ఎరుకు మరుపులు కానిదే బట్ట బయలండి. ఉమ్, అట్లా చేపలో గుర్తు కానిది కదా నీళ్లు. ఉమ్, చేపలోని గుర్తు కానిది కదా నీళ్లు. అవును. అదేవిధంగా పూజారి వెంకటేశంలోని గుర్తు కానిదే బయలయ్య. ఉమ్, సింపుల్ అండి. ఉమ్, చూడండి, పూజారి వెంకటేశం అతనిలో ఉండే గుర్తు ఈ 2 ద్వయం అండి. అవును. పరిపూర్ణంలో దీనికి మూలం లేదయ్యా. లేదు. అట్లా నీటిలో ఎట్టి ఆధారం లేకుండానే, మూలం లేకుండా తనకు తానుగా చేపలు పుట్టి పెరిగి నశించినట్టుగా స్వచ్ఛమైనటువంటి అంతటా ఆకాశానికి అతీతమై నిండి నిబిడీకృతమై ఉండే పరిపూర్ణంలో ఉమ్, ఈ గుర్తెరిగే శరీరం యొక్క ఉత్పత్తి, స్థితి, నాశనములు ఈ శరీరానికి సంబంధించినట్లు తెలియడమే తప్ప ఈ ఉమ్, పరిపూర్ణంలో ఎరుక ఎప్పుడు పుట్టలేదు. ఉమ్, 93 ఉమ్, నెక్స్ట్, జలధి జలచరము లోపల గలదా. చూడండి, ఉమ్, చాలా ముఖ్యమైనటువంటిది ఇది. ఉమ్, ఇది డైరెక్ట్ సూచన చేస్తున్నారు పరిపూర్ణాన్ని. చూడండి, ఉమ్, చేపలో సముద్రం ఉందా, సముద్రంలో చేప ఉందా? ఉమ్. ఒకసారి చూసుకోండి, బాగా నిదానంగా ఆలోచించాలి మీరు. సముద్రంలో చేప ఉంది. అట్టేరండి. మళ్ళీ ఇంకొంచెం డీప్ గా ఆలోచిద్దామా? ఎవరైనా ప్రారంభంలో చెప్పిన ఆన్సర్ అదే. అవును. ఇంకొంచెం డీప్ గా ఆలోచిద్దాం, పరిపూర్ణుడిగా ఆలోచించండి. చూడండి, కరెక్టే, అది అంతవరకు కరెక్టే. ఉమ్, మళ్ళీ చెప్తాను. సముద్రంలో చేప ఉందా, చేపలో సముద్రం ఉందా అనే దానికి అది సరైన ఆన్సర్. ఆ, ఈ రెండింటిని ఆలోచించి దీనికి విలక్షణమైనటువంటి ఒక ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంది మనం. ఉమ్, చూడండి, చేపలో సముద్రం ఉందా, సముద్రంలో చేప ఉందా, సముద్రంలో చేప ఉంది అని ఆన్సర్. ఉమ్, అది సహజంగా ఎవరైనా ఇచ్చే ఆన్సర్ అదే. ఉమ్, అవును. మనం 980 రోజు ఇవ్వాల్సిన ఆన్సర్ అది కొంచెం అతీతంగా ఉంది. చేపలో సముద్రము లేదా అనేది. ఇది బాగుంది. అంతే అంతే, అదే. వెరీ గుడ్, అంతేనండి. ఆ, వెరీ గుడ్, సరిపోయింది. ఇప్పుడు చూసుకోండి, చేపలో సముద్రం లేదా, అదే ఆన్సర్. ఆ, అదే ఆన్సర్. ఇప్పుడు ఆన్సర్ మీరు చెప్పిన క్వశ్చన్ లో ఆన్సర్ ఉండదండి. ఉమ్. ఇది కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి ప్రశ్నలు తగ్గుతాయంటే ఇదే. మీ ద్వారా తెలుసా గురుగారు? నాకే తెలుసా. ప్రశ్నలు తగ్గుతాయే కాదు, ఆ, ఇప్పుడు మీరు ప్రశ్నతో ఆన్సర్ చెప్పేశారు. మీరు చెప్తుంటే తడుతున్నాయి. అదే ఉందా దాంట్లో? చూడండి, చేపలో సముద్రం లేదా అంటే ఇప్పుడు చెప్పండి ఆన్సర్. నా దగ్గర లేదు, దానికి ఇంకో ప్రశ్న మీకు ఇస్తా. ఆ, నాగేశ్వర ప్రసాద్ లో పరిపూర్ణం లేదా? అంతే. అట్లా ఇప్పుడు సరిపోతుంది, చూసుకోండి. అంతే. ఎందుకంటే నీటిని పరిపూర్ణంగా చెప్పారు మనకాడ. అవునండి. నీటిని పరిపూర్ణంగా చెప్పి తోరమగు అంటే పులుగు చెందని సందు లేకుండా ఉండే బట్ట బయలుని నీరుగా భావించి తెలుసుకోండి అన్నారు కదా. అంతే గురుగారు. తెలుసుకొని మనం చెప్తే అది ఎరుకైపోతుంది. తెలుసుకొని మీరు ప్రశ్నిస్తే ఆన్సర్ అతనిలో ఎవరు మీ దగ్గర వినేవాడిలో ఆన్సర్ వచ్చిందనుకో ఆయన పరిపూర్ణుడే. అట్లా అనమాట ఇది సూచన. ఇప్పుడు ఇంతమంది లేము. అట్లా జలధి జలచరము లోపల గలదా. చూడండి, అదే పరిపూర్ణము ఈ అందరి దేహాల్లో లేదా. మీరిచ్చిన స్ఫూర్తి ఇది. ఆన్సర్ ఎవరు చెప్తాడు చెప్పండి? ఎవరు చెప్పలేడు ఆన్సర్. పరిపూర్ణం ఉందన్నాడా ఎరుక, లేదన్నాడా ఎరుక, ఎవరిని అడుగుతారండి మీరు? అట్లా లెక్క. కాబట్టి ఇంక ఇది ఆన్సర్ మీకు వచ్చేసిందండి. ఆన్సర్ నేను చెప్పేది కాదు అసలు కూడా. జలధి జలచరము లోపల గలదా అంటే సముద్రం షాప్ లో ఉందని మనం చెప్పాల్సిన అవసరమే లేదు కదా. తయారైందే సముద్రంలోనే. అది తయారైనట్లు భావించడమే తప్ప జలధి రీత్యా చేప తయారవలేదు.
మామూలుగా నీళ్ళనే తీసుకుంటే చేప తయారవనే లేదు. ఉమ్, పరిపూర్ణంగానే మనం చూసినట్లయితే ప్రపంచమే లేదు. ఉమ్, ఎందుకు ప్రపంచం లేదు? ప్రపంచాన్ని గుర్తించేవాడు ఎవడున్నాడు ఈడ? అవును, అప్పుడు ప్రపంచం లేదు. బాగుందండి. అట్లా ఆ సూచన ప్రకారం ఇంతేనండి. ఉపనిషత్తులు అంతా కలిపి ఇదే చెప్తున్నాయి, కానీ అక్కడ నారికేల పాకంలో ఉండడం వల్ల శ్లోకాలు బట్టి పట్టేసి, వాళ్ళు రాసిన పద్యాలను బట్టి పట్టేసి తిప్పి వాటినే తిప్పి పాడుకొని దాని అర్థాన్ని తెలియకపోవడం వల్ల ఇది ఊరికే మాటల గారడి అయిందండి. ఇప్పుడు నేను చెప్పిన క్లియర్ గా ఉంది. మాయలో ఉన్న మనిషి కోసమే మాయా జగత్ ఏర్పడింది అని. మాయ లేని వ్యక్తి పరిపూర్ణుడు, వాడిలో జగం లేదు. అంతేనండి, అంతే అంతే సింపుల్ కదా అండి. గురువు గారు, మీరు చెప్పింది అదే కదా క్లియర్ గా. అది మీ అనుభవ వాక్యం. అది ఉమ్, నేను చెప్పినట్లు మీకు తెలియబడుతున్నప్పటికీ ఉమ్, అది మీ అనుభవ వాక్యమే. ఉమ్, దీన్ని ఇప్పుడు చెప్పండి, పరిపూర్ణుడికి పరిపూర్ణ అనుభవమే కదా. అంతే అనుభవమే. నాకు కాదు, మనకు కాదు. ఉమ్, కాబట్టి ఎప్పుడైతే పరిపూర్ణుడికి పరిపూర్ణ అనుభవం అని నీకు తెలిసిందో అప్పుడు నువ్వు పరిపూర్ణుడే. నాకు తెలిసిందని చెప్పేది నీకు వేడున్నావాడా? అవును. అట్లా జలధి నిత్యము అంటే పరిపూర్ణం నిత్యం అని. ఉమ్, ఇక్కడ మీరు చెప్పిన ఆన్సర్కి చూసుకోండి. ఉమ్, జలధి నిత్యము, పరిపూర్ణం అనిత్యము. ఉమ్, అది మనకు సూచన చూడండి. జలచరము అట్లా చలము అచలము సరణులు గనుమి. ఉమ్, జలధి నిత్యంబు అనిత్యము జలచరము. మనకు ఎవరు అమ్మగారు దేవి సూచన చేసేశారు. ఉమ్, ఆమె విడదీసేటప్పుడే మనకు చెప్పేశారు. ఉమ్, జలధి పాడతారండి. జలధి నిత్యంబు ఆపి ఉమ్, అనిత్యము జలచరములు అని చెప్పారు మనకు. ఉమ్, గాడికి సరిపోయింది. ఉమ్, అచలము చలముల సరణులు కనుమి, కనేవాడు లేదు, ఏం లేదు ఇక్కడ. ఉమ్, సూచన అంతే. ఉమ్, కాబట్టి పరిపూర్ణమే పరమ సత్యమని, ఎరుక లేనిదేనని రుజువైపోయింది. ఉమ్, ఆ విషయాన్ని మరింత దృఢీకరణ చేస్తూ ఈ నేటి చివరి కందపద్యం 94. ఉమ్, ఇప్పుడు చూసుకోండి. జలరాశికి పుట్టవు గదా. ఉమ్, ఇప్పుడు సముద్రానికి చేప పుట్టలేదు, వాతావరణం ప్రకారం చేప కలిగినట్లు చేప భ్రమిస్తుంది. ఉమ్, జలరాశికి పుట్టవు గదా, జలచరములు వాటి కవ్య జనించు గదా. ఉమ్, ఇప్పుడు చెప్పండి, కలకాలము 2 అర్థాలు ఉన్నాయి ఇక్కడ. ఉమ్, కలకాలము అంటే కాలమే కళ అని అర్థం అండి. ఉమ్, కలకాలం అంటే నిత్యము ఆలోచించి చూసినటువంటి వారికి, ఉమ్, ఈ కాలానికి అతీతంగా ఆలోచించిన వాడికి కాలము లేనిదగును. ఉమ్, చివరి సూచన ఇది. ఉమ్, బయలుని ఎరుకల్ని ఇట్లా చూస్తూ ఉమ్, సందేహం ఉండదు. ఉమ్, సందేహం ఉండదు కాదు, సందేహి ఉండడు. ఉమ్, చూసుకోండి, జలరాశికి జలచరములు పుట్టలేదని ఎట్లాగైతే 5 కందపద్యాల ద్వారా స్పష్టంగా తెలిసిందో, ఉమ్, అదే విధంగా వస్తు నిర్ణయంగా విచారిస్తే అతనికి అసలు పరిపూర్ణుడికి పరిపూర్ణంలో నేను పుట్టనే లేదు, పుట్టినట్టు భ్రాంతి చెందానని భ్రాంతి విడుస్తాడు. ఉమ్, మళ్ళీ ఇడిపించేవాడు ఇడిచేవాడు ఇద్దరుంటారేమాడా. లేదు. అది ఈ సారాంశాన్ని మనకు ఒక లేటెస్ట్ ఈయన తర్వాత ఉండేటువంటి ఒక ఆయన ఎవరు పల్లపోతుల పుల్లయారుల శిష్యుడు తిమ్మప్ప గారు ఒక కందార్థ ధరువులో తెలియజేశారండి. ఉమ్, అది తెలుసుకుని మనం 2వ భాగానికి వెళ్ళిపోదాం. అలాగే. ఇదే సారాంశం చెప్తాడు ఆయన. ఉమ్, చీకటి వెలుతురులో వెలి. చీకటి తెల్లారినట్టు, తెల్లారి చీకటి అయిపోయిన పగులు రాత్రి అయినట్టు, రాత్రి పగులు అయినట్టు మనకు తెలుస్తూ ఉంటుందండి. ఉమ్, కానీ 2కి అతీతంగా ఉండేది వెలి అంటే పరిపూర్ణం అండి. ఉమ్, ఇక్కడ వెట్ట వెలి అంటారు తమిళంలో దాన్ని. ఉమ్, ఆ పదం వాడాడు ఆయన. ఉమ్, చీకటి వెలుతురులో వెలి ప్రాకటముగ బట్ట బయలు పన్నుగా నుండున్. ఈ 5 కందపద్యాల సారాంశం ఇది. ఉమ్, చీకటి వెలుతురులో వెలి ప్రాకటముగా బట్ట బయలు పన్నుగా నుండున్. ఉమ్, ఇది ఇప్పుడు ఇందాక మీకు అనుభవ వాక్యం, ఇది ఆయనకు అనుభవ వాక్యం. ఉమ్, ఏం అనుభవం చూడండి ఆయనకి. ఉమ్, చీకటిగాను వెలుతురుగాను మనకు తెలియబడుతున్నటువంటి ఈ యొక్క చీకటి వెలుతురుల దోబూచులాట కానిది, ఈ చీకటి వెలుతురుకు అతీతమైన వెలుతురే పరిపూర్ణం అంటాడండి. ఉమ్, అవునండి, క్లియర్. ఉమ్, ఇప్పుడు ఆయన అంటాడు, మీరాగానే క్వశ్చన్ వేస్తాడు ఆయన. ఆ,
ఇక మీలో వచ్చే ప్రశ్నలంతా సమాధానాలు వర్జిల్లుగాక. ఉమ్, 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 దగ్గరికి ఎవరైనా రాని, నిజంగా అది మీకు తెలియదండి, నాకు తెలియదండి. ఉమ్, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి బోధించమంటే మీరు ఆయనకు ఒక ప్రశ్న వేస్తారు రమణ మహర్షి లాగా. ఇంకా ఉమ్, ఆ ప్రశ్న కాన్సెప్ట్ తెలుసుకుని ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయన పరిపూర్ణ ఆయనే తెలుసు, ఆయన పోతా ఉండాలి అంతే. ఉమ్. అది మీ స్థితి ఇప్పుడు. ఏమో గురుగారు. ఉమ్, అది చూడండి, ఏమంటే మనకు తెలియదు అది. ఉమ్, రమణ మహర్షి ఎప్పుడైనా నాకు తెలుసు అన్నాడా? ఆహా, రమణ మహర్షి ఎప్పుడు నాకు తెలుసు అనలే. ఉమ్, మరి నాయన నువ్వెవరో అని ప్రశ్నించేవాడిని ప్రశ్నించుకుని మళ్ళీ రాపోరా నా దగ్గరికి అంటాడు. నువ్వే తెలుసుకో. ఇప్పుడు ఈయన అపర రమణ మహర్షి చూడండి. ఆ, చీకటి వెలుతురులో వెలి ప్రాకటముగ బట్ట బయలు పన్నుగా నుండు. బట్ట బయలుగా పరిపూర్ణం ఉంటే ఉమ్, ఏమయ్యా, ఏకరణి భేదమెంతును. ఉమ్, ఎరుక మరుపు పరిపూర్ణం ఎరుక రెండు నేను యాన్ని చూపిమంటావు, నన్ను చెప్పబోయా నువ్వు. ఉమ్, ఇంకేం కావాలి మనకు చెప్పండి. ఉమ్, ఏ కరణి భేదమెంతు, ఏ విధంగా నేను భేదం చెప్పాలా? ఇది పరిపూర్ణం, ఇది ఎరుక అని రెండు ఆడున్నాయి నేను చెప్పేదానికి. ఉమ్, ఎంత క్లారిటీ చూడండి. ఉమ్, ఆ కాని సర్వంబు బ్రహ్మమని నమ్మియుంటిన్. ఉమ్, నమ్మి ఉండడమే తప్ప నేను ఇది పరిపూర్ణమని చూపించేదానికి నేను లేనయ్యా బాబు. ఉమ్, పల్లపోతుల పుల్లయారిల పవర్ చూడండి. ఉమ్, సద్గురు బోధ మరువక ఉంటిన్. నాకు కలిగిన ఎట్టి నాణ్యార్థ భ్రమాలెల్లా. నాకు కలిగిన ఎట్టి నాణ్యార్థ భ్రమాలెల్లా. అనవసరంగా నాకేదో పరిపూర్ణం తెలుసు, నేనేదో గురువు అనుకున్నానే. ఉమ్, ఎంత మూర్ఖుడిని. ఉమ్, నేననేది పుట్టనే లేదే. ఆ, బాబా ఉమ్, గురుమూర్తి కరుణ చే గుణపము చే గుట్టి. ఏం క్లారిటీ అంటే గురుమంత్రం అనేటి గృద్దలితో అంటాడు కదా ఆయన. ఉమ్, అట్లా ఆయన ఎంత స్పష్టంగా ఇది చదువుతూ ఉంటేనే ఆయన స్థితి కనిపిస్తుంది నేరుగా. మీకు చూసుకోండి, ఉమ్, సంక్షిప్తంగా దాని భావం చెప్తాను చూడండి. ఉమ్, పల్లపోతుల పుల్లయారిల శిష్యుడు ఆయన. ఉమ్, అది ఆయన గురు కృపే కదా. తిమ్మప్ప గారు రాసినట్టున్నారు ఈ పద్యాన్ని. ఆహా, చీకటి వెలుతురు కంటే అతీతమైనటువంటి బట్ట బయలు స్పష్టంగా కనిపించిపోయిన తర్వాత ఉమ్, అయ్యా ఇది పరిపూర్ణము, ఇది ఎరుక అని చెప్పేదానికి నేను కనపడలేదండి. ఉమ్, ఇది సద్గురు బోధను మరవకుండా నేను ప్రవర్తించుకోవడమే నా పని అండి. ఉమ్, నాకు తెలిసిన భ్రమలన్నీ నేను లేదు కాబట్టి నాతోనే పోయినాయ్యా. ఉమ్, ఇదే గురుమూర్తి కరుణ అనే గుణపంతో ఎరుకను కొట్టెత్తేయండి మీరు కూడా. ఉమ్, ఎందుకంటే మనకి ఇంత క్లారిటీ చూడు కదా. ఉమ్, అంటే ఇక్కడ గుణపము, గురుమూర్తి, కరుణ ఈ పదాలన్నీ కూడా ఆయన మనకు పరిపూర్ణాన్ని అపరోక్షం చేయడానికే వాడాడండి. ఉమ్. ఆహా, మరి కృష్ణ ప్రభువులకి ఈ యొక్క పుల్లయారులకి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం రెండో మీరు చెప్పింది కూడా ఏంటంటే ప్రపంచం ద్వంద్వము, ద్వంద్వానికి అతీతమైన వాడు గురుడు అని, లేదా పరిపూర్ణుడు అతనే శ్రీకృష్ణ పరమాత్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వే అది అంతే. అది వారు తిమ్మారెడ్డి గారు చెప్పింది, అది క్లియర్ గా. అంతే 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 తిమ్మారెడ్డి గారు చెప్పింది. అవునండి, అది తెలిసిన తర్వాత మనం ఇంకొకరు చెప్పేది ఉండదు. ఇంకేం లేదు. ద్వంద్వానికి అతీతమైన వాడు పరిపూర్ణుడు, భగవంతుడు ఎవరన్నా కానీ గురువుడు అని ఇప్పుడు చెప్పండి. అందుకేనేమో రమణ మహర్షి ఎవరికి ఉపదేశాలు ఇవ్వలేదు. అది ఒక నిజంగా అర్థమైనప్పుడు వాడు ఏది చెప్పడు. వాడిని మన అతని గురించి మనం మాట్లాడాల్సింది కానీ ఆయనే మాట్లాడు. నిజంగా పరిపూర్ణ అపరోక్షమైనటువంటి వాడు మళ్ళీ ఉపదేశం ఇచ్చుకొని మళ్ళీ సాంఖ్యం తారక మనస్సును పరిశీలించుకుంటా ఉంటాడా? దాని చాప్టర్ క్లోజ్. గ్లాస్ ఫుల్ అయిపోతే ఇంకేం పడతాయండి, దాంట్లో పట్టవు కదా. కాబట్టి బోధాధికారం ఇచ్చేది ఎందుకంటే, అయ్యా నువ్వు కూడా నేర్చుకోని అర్థం. బోధాధికారం ఇస్తే నువ్వు నేర్చుకోవయ్యా పరిపక్వత చెందిన వాడి దగ్గర నువ్వు కూడా నేర్చుకోని అర్థం, అంతే తప్ప బోధాధికారం ఇచ్చేస్తే గురువు అయిపోయేది కాదు. కాబట్టి గురువు శిష్యులు అనేటువంటి గుర్తురహితమైన తర్వాత వాడు నేను గురువు అనడు, శిష్యుడు అనడండి. ఒకే ప్రశ్న, నువ్వెవరు తెలుసుకొని రాపో అంతే. ఎవరి దగ్గర తెలుసుకొని రావాలంటే ఉండారు దండిగా సమాజంలో. నంబర్ 1 అమ్మగారు అంటే కన్న తల్లి అండి. నంబర్ 2 తండ్రి. నంబర్ 3 గురువు. ఈ ముగ్గురు బాగా అర్థమైతే నీకు గురువు ఆయనే కనిపిస్తాడు నీకు. ఈ ముగ్గురు బాగా అర్థమైతే గురువు ఆయనే కనిపిస్తాడు మీకు. ఏదొచ్చినా వాళ్ళ నుంచే కదా, లేకపోతే ఎక్కడి నుంచి ఏమొస్తుంది మనకి. కాబట్టి ప్రత్యక్ష దైవాలు అంటానండి నేను. నిన్న కూడా నన్ను కన్నా తల్లి తండ్రి నా గురుడు అని నమ్మాలండి.
కాబట్టి తల్లి తండ్రి కంటే గురువు కంటే అత్యంత ప్రాధాన్యత ఆ అచల గురువుకి ఇవ్వాలంటే పరిపక్వత కావాలి కదా. ఉమ్. కనుక మనకు ఆ రచయితలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగం 17వ అధ్యాయం శ్లోకం నంబర్ 27. అవును గురుగారు. కానివ్వండి. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. మనకుండే 16 నిమిషాలు చాలా ఎక్కువ అండి. ఇంకా ఉమ్. ఈ రోజు ఏముంది, స్థిరీకరణ అంతే, బోధ దృఢీకరణ అంతే. అదేనండి. కానివ్వండి. యజ్ఞే తపసి దానే చ యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే స్థితి సదితి సోచ్యతే కర్మ చైవ తదర్థీయం కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. తదిత్యేవాభిధీయతే. ఓంకి 3 రోజులు, తత్తుకి 3 రోజులు, సత్తుకి 3 రోజులు పట్టింది. ఉమ్. కానీ ఈరోజు సత్ అనే దాన్ని ఒక్కదాన్నే మొత్తం సారాంశంగా చెప్తున్నాడండి. సత్. ఓకే గురుగారు. సత్ అంటే ఏం తెలుసు? ఓం అంటే సృష్టికి సంబంధించిన శక్తి అన్నాము. ఉమ్. తత్ అంటే ఈ సృష్టికి సంబంధించిన శక్తి అయిన ఓంకారంతోనే సూచన చేయబడే పరిపూర్ణము అని చెప్పాము. ఉమ్. సత్ అంటే పరిపూర్ణమే పరమసత్యం అని చెప్పి, ఆ. పరిపూర్ణం పరమసత్యం అయినప్పుడు ఉమ్. పరిపూర్ణుడు కూడా సత్యవంతుడే కదండి. ఉమ్. ఆ పరిపూర్ణుడుగా ఎలా ప్రవర్తించాలి అనేది అని సూచన చేయడానికి 27వ శ్లోకం ఉద్దేశించబడింది. ఆ గురుగారు. ఉమ్. చూడండి. యజ్ఞే తపసి దానేచ, ఈ 3 పదాలు 18వ అధ్యాయం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అక్కడ కూడా ఉమ్. యజ్ఞే తపసి దానేచ ఉమ్. బాగా గమనించండి. ఇక్కడ యజ్ఞము అంటే ఉమ్. సమిష్టిలో సృష్టి యజ్ఞము, వ్యష్టిలో దేహ యజ్ఞం అండి. ఉమ్. మన దేహంలో నిరంతరం యజ్ఞం జరుగుతుంటుందండి. అవును గురుగారు. ఆహారం లోపలికి పోతా ఉంటుంది, అది కర్మ జరుగుతూ ఉంటుంది అండి. అంటే కర్మ యజ్ఞంగా భావించాలండి. ఉమ్. కాబట్టి యజ్ఞము అంటే తనువు అని నేను చెప్తానండి. ఉమ్. నా అనుభవం అండి. ఆ. యజ్ఞము అంటే తనువు. ఉమ్. ఎట్లాగైతే మనం తినే ఆహారం అంతా జీర్ణమైతా ఉంటుందో ఉమ్. ఆ విధంగా నేను మాట్లాడే మాట అంతా కూడా బయట శబ్దంలో కలిసిపోతూ ఉంటుంది, అంతేనండి. ఉమ్. శబ్దార్థాలను మీరినటువంటి అతని తనువులో యజ్ఞమే నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఆయన పరిపూర్ణుడు. ఉమ్. ఇది భలే ఉంది. ఇది బాగుంది, చాలా బాగుంది. శబ్దములు బాగా కలిసి పంతేరండి. శబ్దార్థములను మీరినటువంటి బట్టబయలు తెలిసినటువంటి వాడి జీవితం అంతా యజ్ఞమే, అది లెక్క ఉమ్. కదా. అది ఉమ్. యజ్ఞము అంటే తనువు అండి. ఆ గురుగారు. యజ్ఞము అంటే తనువు. ఉమ్. తపస్సు అంటే ఆ యజ్ఞం జరుగుతున్న అతని మనస్సు. ఉమ్. ఇక్కడ తపస్సు అంటే మామూలుగా ప్రారంభంలో చేసేటువంటి ధ్యానాలంతా ఒకదాన్ని ఉద్దేశించి చేస్తాడు. ఉమ్. ఇప్పుడు అటు కాదు. ప్రకృతిలో జరిగేటువంటి యజ్ఞంలో ఇతని దేహం ఒక భాగంగా ఉంటుంది తప్ప అతను అశరీరుడు కదండి. ఉమ్. అందుకని పరిపూర్ణుడి మనసే ఇక్కడ తపస్సు. ఉమ్. ఆయన కొత్తగా కూర్చొని ధ్యానం చేయాల్సిన పని లేదు. ఆ. ఆయన మనసు నిరంతరం ధ్యానంలోనే ఉంటది. అది కదా. అదే అదేనండి. 2 పదాలు అయినాయి. ఆ. ఇవంతా అనుభవ వాక్యాలే తప్ప దీనికి ఏ డిక్షనరీలో ఎత్తినా దొరకదు అర్థాలు. అంతే గురుగారు. ఉమ్. లేకపోతే యజ్ఞేచ అంటే యజ్ఞంలో అని రాస్తాడు అంతే. ఉమ్. రాయడానికి ఆయనకి ఏముంటది. ఉమ్. అందుకని యజ్ఞము అంటే తనువు అని గుర్తుపెట్టుకోండి. ఉమ్. తపస్సు అంటే అచల పరిపూర్ణుడి మనస్సు అని గుర్తుపెట్టుకోండి. అచల పరిపూర్ణుడి మనస్సు. ఉమ్. దానము అంటే ఆ. అచల పరిపూర్ణుడు తన మనస్సును తన గురువుకి దానం ఇచ్చేసి ఉంటాడు. ఆ. అది దానం. ఉమ్. ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి నేను ఎక్కడ ఒక పదం కూడా నేను కలపడం లేదండి. ఉమ్. స్థితి అనే దాంట్లో ఉంటుంది చూడండి. స్థితి యజ్ఞే తపసి దానేచ స్థితి. ఉమ్. ఆ స్థితి ఏదైతే ఉందో ఉమ్. ఇంతవరకు క్లియరా చూసుకోండి. క్లియర్. యజ్ఞము అంటే తనువు, ఉమ్. అచల పరిపూర్ణుడి తనువు. అవును. తపస్సు అంటే అచల పరిపూర్ణుడి మనసు, సద్గురుమూర్తికి ఇచ్చినటువంటి మనసు ఉమ్. ఏదైతే ఉందో ఉమ్. ఆ మనసులో ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అది సత్ అని చెప్పబడును. వచ్చేసింది ఆన్సర్ నాకు. ఓయమ్మ. ఆ. సత్ అని చెప్పబడును అంటే అతని మనసు పరిపూర్ణమేనా. ఉమ్. చూడండి తన అందులో ఇప్పుడు ఏమంటారు, బీజం నశించిన తర్వాత
అది మొలకకు పనికిరాదు కదా. అవును గురుగారు. బీజం నశించిన తర్వాత అది మొలకకు పనికిరాదు, మొలక పనికిరాదు అంతే. అందులో సద్గురుమూర్తి బీజ నాశనం చేసిన తర్వాత ఇతనే కదా ఆ సద్గురుమూర్తి. అంతే, అచల గురువుకి తంది ఏదైతే ఉందో అదంతా గురువుకి ఇచ్చున్నాడు కదా. కాబట్టి అతనికి జన్మ రాదు కదా. రాదు. దట్ ఈస్ సత్. సత్తు కాదు, ఇక్కడ చూసుకోండి, ఏడనే సత్తు లేదండి. సత్తు చిత్తు ఆనందం వీడికి దేబాకండి, అది కాదు ఇది. అది ఇది కాదు, ఇది అది కాదు, గుర్తుపెట్టు. సత్ ఇతి సదిత్యే వాభిధీయతే అంటాడు. సదిత్యే వాభిధీయతే లాస్ట్ పదం చూసుకోండి. కాబట్టి సత్ ఇతి అచల పరిపూర్ణమని ఉచ్యతే పేర్కొనబడినది. నేను కొత్తగా ఏ పదం పెట్టలేదండి ఇక్కడ, అంతవరకు మళ్ళీ చెప్తాను చూడండి. యజ్ఞము అంటే అచల పరిపూర్ణుడి తనువు. తపస్సు అంటే అతను సద్గురువుకి ఇచ్చినటువంటి మనసు. అవును, అచల గురుని మనసు. ఆ మనసు దానేచ సద్గురువుకి ఇచ్చేసి ఉన్నాడు కాబట్టి మనసును ఇవ్వడం అంటే అదేమన్నా వస్తువు అది తెచ్చేదానికి బోధ నిర్ధారణ అని అర్థం, బోధ దృఢీకరణ జరిగిందని అర్థం. అది బోడ, అదే ఎరుకని ఇవ్వటం అంటే బోడ, ఎరుకని ఇవ్వటం అంటే బోధ దృఢీకరణ అయినట్టు తెలుపు. అంతేనండి, బోధ దృఢీకరణ జరిగిందని అర్థం. ఎరుక ఇవ్వటం అంటే అది అర్థం. అప్పుడు అమనస్కుడు ఆయన, సహజామనస్క రాజయోగి, సహజాచల రాజయోగి ఆయన. ఇది బాగుందండి, చక్కగా. ఎరుక ఇవ్వటం అంటే బోధ ధృవీకరణ కడిగినట్టు నిర్ణయం చేయటం. ఓకే. ఆ నిర్ణయం ఏదైతే ఉందో, ఆ నిర్ణయం జరిగినటువంటి మనసు ఎవరిదైతే ఉందో, ఆ సహజాచల రాజయోగి ఎవడైతే ఉన్నాడో, ఆ సహజ అమనస్క రాజయోగి ఎవడైతే ఉన్నాడో, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, నపుంసకుడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఆ మనసు, ఆ స్థితి ఏదైతే ఉందో అదే సత్, అదే పరిపూర్ణ స్థితి. ఉచ్యతే పేర్కొనబడినది. ఇంకో విషయం చెప్తున్నారు అతని గురించే మళ్ళీ కూడా అట్లా పేర్కొనబడింది. తదర్థీయం అతని ద్వారా చేయబడే పనులు. కర్మ చైవ తదర్థీయం, 2 లైన్ల 3వ పదం, లాస్ట్ లైన్ 3వ పదం చూసుకోండి. కర్మ చైవ తదర్థీయం అని రాశారు కదా. అతని చేత చేయబడే పనులన్నీ కూడా అది పూర్తిగా అవన్నీ కూడా విశేషమైనటువంటి లోక సంగ్రహంతో లోకానికి ప్రయోజనం ఇచ్చేట్టుగా మాత్రమే ఉంటాయి. అందుకని వాటిని సత్ కర్మలు అన్నారు. సత్ అంటే పరిపూర్ణుడి చేత చేయబడే పనులన్నీ నేను చేస్తున్నాననే కర్తృత్వం అక్కడ లేదు కనుక అది ప్రపంచానికి ఉపయోగపడాలని గాని ఉపయోగపడకూడదని గాని అతనికి ఉండదు. కాబట్టి అతనితో శ్రీకృష్ణ రాయబారం విఫలం కావడం లోక కళ్యాణం. విఫలం కావడం సఫలం కాదు. శ్రీకృష్ణ రాయబారం విఫలం కావడం కూడా లోక కళ్యాణమే. మాంసం కొట్టు అమ్ముకుంటా ఉండేటువంటి ధర్మవ్యాధుడు మాంసం కొట్టు అమ్ముతూ జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా అతని మాటలు విశ్వామిత్రుడికి జ్ఞానోదయం కలిగించాయి. అతని తల్లిదండ్రుల సేవలోనే నేను తరిస్తున్నానంటాడు. కాబట్టి చెప్పులు కుట్టి జీవిస్తున్నప్పటికీ పరిపూర్ణుడుగా జీవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క పరిపూర్ణ జీవన విధానంలో అతని కర్మ కాదు, అతను దైవ స్వరూపుడే, దివ్య స్వరూపుడే, పరిపూర్ణుడే అని చెప్పబడింది. చూడండి సంక్షిప్తంగా భావం. యజ్ఞ తపో దానముల యందు ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు ఆస్తిక భావాన్ని సత్ అంటారు. ఆస్తిక భావం అంటే సద్గురుమూర్తి చెప్పినటువంటి గురువాక్యం దృఢీకరణ కావడమే సత్. అలా నేను చేసేటువంటి పనులన్నీ ఈ శరీరంలో సద్గురువే చేస్తున్నాడని ఆకర్తగా ఇతను భావించడం వల్ల అతని కర్మలన్నీ కూడా లోక సంగ్రహం కోసమే చేయబడుతూ ఉంటాయి. దాని ఫలితం అతనికి అవసరం లేదు. చేస్తున్నారు కదా. 7 నిమిషాల్లో మనం జ్ఞానేశ్వరి యొక్క భావాన్ని చూడండి. జ్ఞానేశ్వరి ఏమంటారంటే, కాబట్టి ఈ సత్ అనేటువంటి నామం ఉంది కదా, ఈ సత్ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఇది చెబుతున్నటువంటి అతన్ని ఆ ఉ మా అనే 3 వర్ణములతో ఓంకారంతోనే కదా చెప్తున్నాడు ఆయన. అయినప్పటికీ అతన్ని పరిపూర్ణంగా భావించండి. ఇది ఇప్పుడు వస్తా ఉంది అర్థం, నాకు నిన్న చదివితే రాలే. చూడండి, కాబట్టి ఈ నామము కేవలం 3 వర్ణముల సమూహం మాత్రమే అనుకోబాకు.
శబ్దం అంతటా ఉండే శబ్దమే ఇతను కూడా మాట్లాడుతున్నాడు అనుకోబాకు. ఉమ్, ఈ చెబుతున్నటువంటి జ్ఞానేశ్వరిని లేకుంటే శ్రీకృష్ణ పరమాత్మని ప్రత్యక్ష బ్రహ్మముగా తెలుసుకోవయ్యా, అప్పుడే నువ్వు పరిపూర్ణుడు అని లెక్క. ఉమ్, ఇతను మాట్లాడుతూ ఉండేది కూడా ఓంకారం ఆధారంగానే మాట్లాడుతున్నాడు. ఉమ్, కానీ ఓంకారం లేనిదని అతనికి తెలుసు కదా, ఆ, కనుక అతన్ని ప్రత్యక్ష బ్రహ్మముగా అచల పరిపూర్ణుడుగా భావించు. ఉమ్, కాన ఏ ఏ కర్మలు నడిచినప్పటికీ అవి యజ్ఞములే. ఉమ్, యజ్ఞం అంటే సమర్పణ కదా, అవును. సర్వ సమర్పణ భావంతో చేసేటువంటి పని లోక సంగ్రహం కోసం ఉంటుంది కాబట్టి మరి అతని ద్వారా జరిగే పని యజ్ఞమేనయ్యా. యజ్ఞం. ఉమ్, ఆ జరిగేటప్పుడు అతను ఎక్కడైనా అవమానం ఎదుర్కొంటే కూడా పర్వాలేదు, యజ్ఞమేనయ్యా. ఉమ్, చూడండి, లేక న్యూనత పొంది అపూర్ణం కానిలే, ఉమ్, అపూర్ణమైతే కూడా అది యజ్ఞమే. ఉమ్, అపూర్ణం అంటే అదే చెప్పాను, ఫెయిల్ అవుతానంటాడు. నేను 10th ఫెయిల్ అయినా, ఉమ్, కరోనా వచ్చి కాలేజీకి పోలేకపోయినా, ఉమ్, నేను 10th ఫెయిల్ అవ్వకుండా ఉంటే వ్యవసాయం నేర్చుకునేవాడిని కాదు. ఉమ్, నేను 10th ఫెయిల్ అవ్వకుండా ఉంటే నా శరీర కష్టం నాకు తెలిసేది కాదు. ఉమ్, అదేవిధంగా కరోనా రాకుండా ఉంటే పరిపూర్ణ దర్శనం రాయబడేదే కాదు. ఉమ్, కాబట్టి కరోనా వచ్చినా పరిపూర్ణ దర్శనం రాయబడింది. నేను 10th ఫెయిల్ అయినా జీవితంలో అనుభవం నేర్చుకున్నాను. కాబట్టి చూడండి, అది ఫెయిల్ అని చెప్పడానికే లేదు, ఆ ఫెయిల్ అంతా పాస్ కిందే లెక్క. ఆ, స్పర్శమని చిన్నది అనుకుంటారు మీరు. ఆ, స్పర్శమని అంటే ఇక్కడ అంటున్నాడు బంగారాన్ని చెక్ చేసేదండి. అంటే సమస్యనే అవకాశంగా తీసుకోవాలి. ఉమ్, యా 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 యా. స్పర్శమని మచ్చు చూసినప్పుడు మంచి బంగారం కల్తీ బంగారం అనే తేడా దానికి ఉండదు, ఆ, స్పర్శమనికి ఉండదు. ఉమ్, ఇప్పుడు అది స్పర్శమని అంటే అర్థం ఏంటంటే ఇనుప వస్తువుని తాకితే బంగారం అవుతుంది అని. ఉమ్, అవును. స్పర్శమని ఒరిజినల్ అయినప్పుడు ఆ ఇనుప బంగారం అయితే మళ్ళీ దానిపై చెక్ చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ అది నేను నకిలీ బంగారమా అదంతా లేదు ఇంకా. లేదండి, దాని తత్వమే అది. ఇక, కాబట్టి సమస్త కర్మలు బ్రహ్మార్పణ గర్భగీతలు వాడతారు ఈ పదాలన్నీ. ఉమ్, అంటే భగవద్గీత ఇక్కడ పూర్తయిందనే సూచన నేను చెప్తున్నా మీకు. ఉమ్, గర్భగీత సారాంశం అధ్యయనం చేసి ఉండడం వల్ల ఈ శ్లోకంతో భగవద్గీత కంప్లీట్ అవుతా ఉందని చెప్తున్నా మీకు. ఉమ్, చూడండి, సమస్త కర్మలు బ్రహ్మార్పణ మగుట చేత అచల పరిపూర్ణ గురుమూర్తికి అతని మనసు పూర్తిగా సమర్పించబడింది కనుక ఉమ్, అతనే బ్రహ్మరూపంగా అయిపోయి ఉన్నాడు. ఉమ్, అతను ఇప్పుడు అవడం కాదు, అతను బ్రాహ్మీ స్థితి అతనిది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి అంటాడు 2వ అధ్యాయం చివర. అదే ఇది. ఉమ్, కాబట్టి సముద్రమున కలిసిన తర్వాత నదిని డివైడ్ చేస్తావు నువ్వు, మళ్ళా ఉమ్. సముద్రంలో కలిసిన గంగా నదిని మళ్ళీ వేరు చేస్తావు, నీ వల్ల అవుతుందా? ఏ సాధ్యంగా పాలు పెరుగు అయిపోయిన తర్వాత దాన్ని తిరిగి పాలు చేయి, చేయలేం. మళ్ళీ పరిపూర్ణుడైన తర్వాత అతనికి ఎరుగులేదు, అంతేనయ్యా. ఆ, కాబట్టి న్యూనత్వ పూర్ణత్వ భేదం లేవు ఇంకా. ఉమ్, శరీరంతో ఉన్నాడు కదంటే అది నీకు లెక్క. ఉమ్, ఆయన ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ నాలాంటి వాడే అంటే అది నీ కర్మ, అది నేనేం చేయలేను. ఆయన శరీరంతో ఉన్నాడు కానీ ఆయన గురువు అంతా, ఆయన శరీరం అంతా గురువు నిండిపోయాడు. వెరీ క్లియర్. ఉమ్, ఇట్లా సువిఘ్నుడు అయినటువంటి ఈ క్షణమే సువిఘ్నుడైనటువంటి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు మీకు బ్రహ్మము యొక్క నామందలి సామర్థ్యాన్ని సంపూర్ణంగా తెలియజేశారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు మీరు వీరుడు, మీరు ఇంకొకరికి తెలియజేయగలరు అని మీకు తెలీదు, మీరే తెలియజేయగలరు. ఉమ్, ఇంకొకరికి మీరు తెలియజేయగలరు. ఈ నామంలో ఉండేటువంటి భిన్న భిన్న వర్ణాల ప్రయోగ విధానం అంతా కూడా నీ సుందరమైన భాషలో ఇప్పి చెప్పేసావు కదయ్యా నాకు. ఉమ్, ప్రశ్నల ద్వారానే ఆన్సర్లు చెప్పావు కదయ్యా. ఈ విధంగా ఈ యొక్క సత్ అనే దాంట్లో ఇంత మహిమ ఉందని నాకు తెలియదు కదండి. సత్యం. ఉమ్, సత్యం, ఈ సత్యమే పరమ సత్యము, పరిపూర్ణమే పరమ సత్యము రహస్యం నీకు తెలిసిపోయింది కదయ్యా. ఆ, ఇంకా ఈ క్షణం నుంచి నువ్వు పరిపూర్ణుడు నాయన. ఉమ్, ఇంకా నీతో జరిగే పనులన్నీ లోక సంగ్రహమార్థమే జరుగుతాయ్యా. ఉమ్, కర్తృత్వం ఉంచుకోవడం నీ వల్ల కాదయ్యా. ఇంకా ఉమ్, నువ్వు ఈ క్షణమే జన్మ బంధాల నుంచి పూర్తిగా విడిపోయినావు నాయన. ఉమ్, కాబట్టి ఇట్లా సత్యవంతుడుగానే నువ్వు జీవిస్తే దీన్నే సాంగోపాంగముగా నేర్చుకోవడం అంటారు. ఉమ్, ఆగమ నిగమోపనిషత్ సాగర మదితార్థమ వల్ల తేలిన సారము సాంగోపాంగంగా ఇప్పుడు నువ్వు నేర్చుకున్న వాడవైనావు తండ్రి. ఉమ్, ఇప్పుడు నువ్వే పరిపూర్ణుడయ్యా. ఉమ్, ఈ విధంగా కావూరు నాగేశ్వర ప్రసాద్ అర్థమైనట్టు అర్థం కాకపోతే వాడికి ఇక్కడ ప్రయోజనం లేదు, సచిన తర్వాత కూడా మళ్ళీ జన్మ ఉంటుంది అనే విషయాన్ని తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి.
లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా. ఈ గొప్ప మర్మంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. యజ్ఞదాన తపముల నిష్టను సద్భావమని ఎందురు. కర్తవ్య కర్మలన్నీ సద్భావయుక్తముగా చేయబడును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురు తప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణ. మంగళ అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ
సింగు ఈ కీలు తెలిపే బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురుగారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.